టైం ఇతర మతాలని మీరు గౌరవించాలి, వాళ్ళ ఆచారాలను గౌరవించాలి. ఏదన్నా మీరు ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడికి ఏ అయితే సాంప్రదాయాలు ఉంటాయో ఆ సాంప్రదాయాలను పాటించాలి. పాటించినప్పుడు మీరు వెళ్ళటం అనవసరం. అది వదిలేసి ఇవాళ ఈ విధంగా మాట్లాడతామంటే నిజంగా హాస్యాస్పదం. ఇది రాజకీయం చేసింది చంద్రబాబు గారు అనుకుంటా నేను. ఇవాళ రాజకీయం చేయడానికి ట్రై చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ గుళ్ళో పూజలు అంటున్నారు. అంటే హీ వాజ్ ఫోర్స్డ్ టు డూ దట్. ఎందుకంటే ఏ సిబిఐలు ఈడీలు కోర్టులు చేయలేని పని స్వామివారి లడ్డు చేసింది. అంటే స్వామివారి లడ్డు అంటే తప్పు చేశారు, దొరికారు. ఇప్పుడు తప్పు చేశారు, దొరికారు. మీకు నందిని డైరీ ఇస్తుంది చాలా కాలం నుంచి. అదేమి ప్రైవేట్ డైరీ కాదు, సహకార సంఘం, ప్రైవేట్ డైరీ కాదు అది. దాని మీద గవర్నమెంట్ అజమాయిషి ఉంటుంది. వాళ్ళేమి మీకు కిక్ బ్యాక్స్ ఇవ్వరు. మేము కేజీ ఎంతకు అమ్మాము, మాకు 100 రూపాయలు ఇమ్మంటే ఇవ్వరు. కిక్ బ్యాక్స్ ఉండవు, నాణ్యత ఉంటుంది. మీరు దేన్ని ఆశించి, ఏ విధంగా దేన్ని ఆశించి మీరు అంతకుముందున్న టెండర్ నిబంధనలు మార్చారు. మామూలుగా మీకు 250 కోట్లు టర్న్ ఓవర్ ఉండాలి, దాన్ని 150 కోట్లకి తగ్గించారు. 3 సంవత్సరాలు నెయ్యి సప్లై చేసిన వాళ్ళకి చరిత్ర ఉండాలి, దాన్ని సంవత్సరానికి తగ్గించారు. మరి ఇవన్నీ ఏం ఆశించేశారు? మీకు ఏదైనా ఒక నేరం జరిగిందా జరగలేదా అంటే దాని వెనకమాల ఉన్న జరిగిన పరిస్థితులు ఏంటనేది రుజువు చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? మీరు టెండర్ నిబంధనలు మార్చేశారు, ఇవన్నీ మార్చేశారు. ఇవన్నీ ఒక్కళ్ళకి అనుకూలంగా ఎందుకు జరిగినాయి? అట్లాగే సేమ్ ఇప్పుడు నేను ఉన్నాను, సపోజు నేను వెళ్ళిపోయి 300కి ఇస్తానంటే నాకు ఇచ్చేస్తారా? నా వెనకమాల నేను నా చరిత్ర ఏంటి, ఈ వ్యాపార చరిత్ర ఏంటి, నాకు అనుభవం ఉందా లేదా, సరైన డైరీ ఉందా లేదా, సొంత డైరీ ఉందా లేదా, ఈ సొంత డైరీకి ఇదే అని చెప్పి బ్యాక్గ్రౌండ్ చెక్ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి కూడా. మరి అవన్నీ లేకుండా ఏ విధంగా ఇచ్చారు? ఇప్పుడు అదొకటి. ఏదైతే జూలై 12 జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అన్నీ హాఫ్ ట్రూత్స్ చెప్తున్నారు, సగం సగం నిజం చెప్తున్నారు, మిగిలినంత అబద్ధం చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ తిరుపతికి 4 ట్యాంకర్స్ వచ్చినాయి జూలై 12న. దాన్ని ఒకసారి అంతకుముందు ఒక ట్యాంకర్స్ వచ్చినాయి. అక్కడ తిరుపతిలో ఉన్న ఏంటంటే టెస్టింగ్ ల్యాబ్స్ ఏంటంటే జస్ట్ ఫ్యాట్ ఉందా లేదా, లేకపోతే నీళ్ల పర్సంటేజ్ ఎంత, ఇంతవరకే. ఇన్డెప్త్ చేసే అంత అక్కడ ఏది టెస్టింగ్ ల్యాబ్ లేదు. దాంట్లో పాస్ అయిన వాడేశారు. వాడేసిన తర్వాత భక్తుల నుంచి కంప్లైంట్ వచ్చింది, ఏదో తేడా ఉంది, ఇది సరిగ్గా లేదని. అప్పుడు జూలై 12న వచ్చిన 4 ట్యాంకర్స్ వస్తే వాటిని ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించారు. అది పంపిస్తే జూలై 20 ఇప్పుడు 23 వచ్చింది దాని రిపోర్ట్స్. వచ్చినప్పుడు కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాటు అట్లాగే సోయా ఇవన్నీ కలిసినట్టున్నాయి, అడల్ట్రేషన్ జరిగిందని చెప్పారు, ఆపేశారు. అప్పుడు దీని వెనకాల ఇంకోటి కొత్తగా బయటపడింది ఏంటంటే ఒకే లారీ 12వ తారీఖు వచ్చిన లారీనే, అంతకుముందు వచ్చిన లారీనే మళ్ళా 12వ తారీఖు అంటే 2 రోజుల్లో దిండిగల్ నుంచి అదే లారీ మళ్ళీ అట్లా వచ్చింది. రైట్. మీకు రావడానికి అవకాశం లేదు, వెళ్ళాలి, లారీ అన్లోడ్ చేయాలి, తర్వాత అక్కడికి వెళ్ళాలి, క్లీన్ చేయాలి, క్లీన్ చేసిన తర్వాత తీసుకురావాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ లారీలకు కూడా 3 లేయర్స్ ఉంటాయి నేతికి. 3 నుంచి శాంపుల్స్ తీసి 3 కలిపి టెస్ట్ చేయాలి. అట్లా చేశారా చేయలేదా, లేకపోతే ఒక లేయర్లో మంచిది ఉంచి మిగిలిన లేయర్లో అడల్ట్రేషన్ ఉంచారా? ఇవన్నీ కూడా ఇప్పుడు రేపు ఈ సిట్ దీంట్లో ఇవన్నీ భేటీ అవుతున్నది. ఇవన్నీ త్రిపాఠి గారు ఆల్రెడీ తిరుమల చేరుకున్నారు ఆయన అక్కడికి. సో ఆ టీము ఇనీషియల్ మీటింగ్ ఈరోజు ఉంది, 2-3 రోజులు ఫుల్ స్కేల్ యాక్టివిటీ ఈ మొత్తం తేలుతుంది. ఇది వదిలేసి ల్యాబ్కి పంపించామన్నారు ఒకటి, మైసూర్ ల్యాబ్ పంపించామన్నారు. అసలు పంపించలేదని టీటీడీ ఇచ్చింది. మేము ఎప్పుడు బయట ల్యాబ్ పంపించలేదు అనేది. ఇవన్నీ ఇప్పుడు ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? దీనికి అవసరం ఏంటి? తర్వాత మొత్తం టీటీడీలో ఇప్పుడు ఆ ధర్మారెడ్డి ఎవరు, అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఏంటి ఆయన స్పెషాలిటీ? ఆయన్ని తీసుకొచ్చి టీటీడీలో మీరు స్పెషల్ ఆఫీసర్గా వేసి తర్వాత ఆయన్ని ఫుల్ ఛార్జ్ ఈవోగా వేశారంటే ఏంటి ఆయనకున్న స్పెషాలిటీ ఏంటి? ఇంతకు ముందు
ఎంతెంత గొప్ప గొప్ప వాళ్ళు పివిఆర్కే ప్రసాద్ గారు ఇటువంటి సీనియర్ ఐఏఎస్లు దేవుడంటే భక్తి ఉన్నాళ్ళు ఒక సనాతన ధర్మం